తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం 24వ వార్డు రామాయణం సుబ్బన్న గారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. గురువారం అన్నసమారాధన నిర్వహిస్తామని ఆలయ కమిటీ నాయకులు తెలియజేశారు. साई नाम రామాయణ సుబ్బన్న గారి తోటలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న మంగళవారం రాత్రి కళ్యాణం అత్యంత అద్భుతంగా జరిగింది. వందలాది మంది భక్తులు వచ్చి అందరూ దర్శించుకుని కళ్యాణం చూసి వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. వేలాదిగా భక్తులు, దాదాపు 4-5 వేల మంది భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకున్నారు. రేపు అన్న సమారాధన, అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుంది. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నారు. సందర్భంగా నిన్న సాయంత్రం స్వామివారికి కళ్యాణం జరిగిందండి. తెల్లవారుజాము 3 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిగినాయి. స్వామివారి రేపేమో అఖండ అన్న సమారాధన ఉంది. స్వామివారి మహిమ ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందండి, వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం చేయించుకుని పిల్లలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. విద్యార్థి యువత న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకుంటే సమాజంలో రాణించగలరని, తమ హక్కులను కాపాడుకోగలరని ప్రముఖ న్యాయవాది ఎన్ సత్య విజ్ఞానదేవి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఎన్ సత్య విజ్ఞానదేవి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవంతో పాటు జాతీయ న్యాయ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవం అన్ని ఒకరోజునే వచ్చాయని వీటిని కూడా విద్యార్థులు గమనించాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగదనులు పోరాటం చేసి ప్రాణాలర్పించారని, ఈ ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో త్యాగదనులు ఉన్నారని అన్నారు. అదేవిధంగా ప్రజల హక్కుల రక్షణ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించారని, అదే ఈ రోజు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండడానికి కారణమైందని ప్రజలు గమనించాలని ఉద్ఘాటించారు. అనంతరం ముఖ్య అతిథి సత్య విజ్ఞానదేవిని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సహాయ కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. So for getting our freedom, our elders, they sacrificed their total life. Some of them even they expired in this struggle, starting from Jhansi Lakshmi Bai to Alluri Sitaramraju from this year. And later, we got independence in the year 1947. Later, the constitution was developed. Now, what is all our responsibility? So, our elders, because of them, we got independence and now we are enjoying. So, now what is your duty? What is your duty as a student? Everyone is speaking about Vikasita Bharat 2047
or Swarnandhra 2047. What is the meaning of it? And how we can achieve that? Because in our country, we are having excellent young strength. So because of that reason, if you work hard, definitely our country will become the developed country. When we were at your age, that time our teachers used to, all the time they used to say these things. Our country is still developed country. But now there are chances, more chances for getting our country as a developed country. పార్లమెంట్లో ఆమోదించడం మనకు అందించడం జరిగిందండి. సో మనం జనరల్గా గోదావరి జిల్లాలో రాష్ట్రమంతా కూడా గోదావరి జిల్లాలో పెద్ద పండుగ అంటే సంక్రాంతి అండి, మనందరికీ తెలిసింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక పౌరుడిగా మనకి సంక్రాంతి కన్నా పెద్ద పండుగ ఈ దినం నవంబర్ 26. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము, ఫ్రీగా తిరుగుతున్నాము అంటే అది కేవలం మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వల్లే. అంతేకాని మన బ్యాక్గ్రౌండ్ వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల మనం ఈరోజు ఇలా ఉండట్లేదు. ఈరోజు ఇంత హాయిగా ఇంత ప్రశాంతంగా ఈ గదిలో కూర్చుని ఈ హాల్లో కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం అంటే కేవలం రాజ్యాంగం మనకి ఇచ్చిన రక్షణ. రాజ్యాంగం ప్రతి పౌరుడికి రక్షణ ఇస్తుంది, ప్రతి సమాజానికి రక్షణ ఇస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లాస్, మీకు ఏ హక్కులు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఇలాంటి రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. చీఫ్ గెస్ట్ మేడం గారు వచ్చారు. ఆల్వేస్ మన కాలేజ్ కి ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇలాంటి వాటి మీద మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి దాని గురించి చెప్తూ ఉంటారు. చాలా సైలెంట్ గా బాగా ఎక్కువ కదా, ఒక్కొక్క క్లాస్ కి చాలా మంది ఉంటారు కదా, అయినా సరే చాలా ఓపికగా విన్నారు. కాన్స్టిట్యూషన్ గురించి కొంచెం డీటెయిల్ గానే చెప్పాం. ఎందుకంటే నేను ఎంఏ పాలిటిక్స్ అండి, అందుకని నాకు కాన్స్టిట్యూషన్ దగ్గర కాబట్టి అందులోనే దాంతో పాటు నేను లా కూడా చేశాను కాబట్టి రెండు నాకు రిలేటెడ్. అందు గురించి రెండిట్లోనే పర్వాలేదు. అయితే ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే అన్నాం కదా, అయితే దీంతో పాటు ఇవాళ నేషనల్ లా డే కూడా, అలాగే ఇంకొక డే కూడా యాంటీ డౌరీ డే. ఈ మూడు కలిస్తేనే ఈ రోజు ఒక ప్రత్యేకత. అందుకని ఇక్కడ లీగల్ ఫ్రెటర్నిటీ కంపల్సరీ ఈ డేస్ ని జరుపుకోవాలి. లాయర్స్, జడ్జెస్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. మేమందరం అంతే, చాలా చోట్ల మీటింగ్స్ జరుగుతాయి, అందరికీ చెప్పుకొస్తుంటాం. ఈ ఇంపార్టెన్స్ చెప్పడం అవసరం. అంటే ఈ ఒకేసారి 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గురించి చెప్పడం చాలా గ్రేట్ కదా. అందుకని ఈ రోజు చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పారు కదా సంక్రాంతి అని, దానికంటే గొప్పడే చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎందుకంటే ఇన్ని రకాలుగా మనం అవేర్నెస్ తీసుకురావచ్చు. అయితే కాన్స్టిట్యూషన్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఈ 3 ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పుకున్న తర్వాత మనం మీకు అవేర్నెస్ తీసుకొచ్చే యాక్ట్స్ గురించి మనం రాజ్యాంగం కేవలం పరిపాలనా నియమాల పుస్తకం కాదని, అది న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అని పలువురు వక్తలు అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కంతేటి వెంకటరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు ఎండి నౌషాద్, మైలాబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశపు ఆత్మ, అది మన ప్రజాస్వామ్యం ఇచ్చిన అమూల్యమైన వారసత్వం అని అన్నారు. అనేక భాషలు, మతాలు, సంస్కృతులు, వర్గాలతో కూడిన మన దేశాన్ని ఒకే తాటిపై నిలిపేందుకు రాజ్యాంగమే కారణమని అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కనిపించిన ఆలోచనల వైవిధ్యం, సఖ్యత, చర్చ, సమ్మతి, సంస్కృతి మన ప్రజాస్వామ్య పరిపక్వతకు చిరస్మరణీయ నిదర్శనమని అన్నారు. అనంతరం జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లువలసరాము, కోటేశ్వరరావు, పరిమి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్నో రకాలైనటువంటి కులాలు, మతాలు, భాషలు ఇవన్నీ కూడా ఏకత్వంలో భిన్నత్వంగా ఉండటానికి కారణం మన భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని సూచించినటువంటి బిఆర్ అంబేద్కర్ కి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సువిశాలమైనటువంటి భారతదేశానికి ఇంత కీర్తి కిరీటాన్ని అందించినటువంటి రోజు ఈ రోజు. అంటే 1947లో ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడానికి డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటైనా దాన్ని ఆమోదించినటువంటి రోజు 1949 ఈ యొక్క నవంబర్ 26వ తారీఖు. అది పూర్తి అమలు 1950 జనవరి 26వ తారీఖు. కాబట్టి ఈ యొక్క మంచి సుదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక పండుగలో చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని క్విట్ ఇండియా స్తూపం దగ్గర ఈ యొక్క పరిరక్షణ దినోత్సవాన్ని ఏదైతే భారత రాజ్యాంగం ఆమోదింపబడినటువంటి రోజుని ఒక ఘనమైనటువంటి పండుగ వాతావరణంలో చేసుకోవడం అనేటువంటిది అందరూ కూడా చేసుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
అందరికీ కూడా అందరూ బాగా జీవించాలనే ఉద్దేశంతో మరి ఒక రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతోటి మరి చేపట్టినటువంటి కార్యక్రమం 1950లో మనకు అమల్లోకి వచ్చింది. 49లో ఇదంతా కంప్లీట్ అవటం, ఇదే రోజు ఇదే నెలలో 26వ తారీఖు అవటంతో మరి దాన్ని మనం అందరూ గౌరవిస్తున్నాం. కాబట్టి మన అందరూ ఈ దినాన్ని మనం అందరూ పండగ దినంగా పాటించుకోవాలి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం మంది. ఈ రాజ్యాంగం ద్వారా భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అందరూ కూడా ఒకే జెండా, ఒకే గొడుగు కింద అందరూ మన భారతీయులు అనే విధానంతో ఈ రాజ్యాంగం మనకి చక్కగా రచించారు. మరి ఈ రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో హక్కులు పొందుతున్నాం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఈ రాజ్యాంగం గురించి తెలిసే విధంగా స్కూల్లో మరి ఒక పుస్తకాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లలకి తెలిసే విధంగా పనిచేయడం చాలా అభినందనని చెప్పి అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యం యొక్క గొప్పదనం గురించి ప్రత్యేకించి చెప్పుకునేది ఏం లేదు. భారతదేశం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగం అత్యంత దృఢమైన రాజ్యాంగం కాబట్టి భారతదేశంలో ప్రాంతాలు, మతాలు, కులాల వారికి విడిపోయినా సరే భారతదేశం ఎక్కడ విడిపోకుండా చాలా కట్టడిగా ఉన్నదంటే దానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి భవనంలో బుధవారం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ, హెల్పేజ్ ఇండియా, హైదరాబాద్ సంయుక్తంగా సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఫోరం అధ్యక్షులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు మాట్లాడుతూ సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నుండి ప్రజలు ముఖ్యంగా వయోవృద్ధులు అవగాహన కలిగి ఉండి తమకు తామే రక్షణ పొందడానికి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ సదస్సులో హెల్పేజ్ ఇండియా రాష్ట్ర ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలు, డిజిలాకర్, సంచార్ సాధి, ఆధార్ వంటి సురక్షితమైన డిజిటల్ యాప్లపై ప్రత్యక్షంగా చక్కని అవగాహన కలుగజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం, మైత్రి కాలనీస్, శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగులు, తదితర సంఘాల సభ్యులు, సాంస్కృతిక సమితి ప్రధాన కార్యదర్శి మెంటే పార్థసారథి, ఫోరం నిర్వహణ కమిటీ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, మట్లపూడి సత్యనారాయణ, దాయన చంద్రజీ, చీమకుర్తి నరసింహారావు, పెన్మెత్స రామకృష్ణరాజు, బోలం పాండురంగరావు, తాళ్లపూడి గాంధీ, నల్లం రఘుబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, కడియం ఈశ్వరరావు, నేదూరి సత్యనారాయణమూర్తి, మైత్రి అధ్యక్షులు దిరిసాల సత్యనారాయణమూర్తి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారని తాళ్లపూడి గాంధీ తెలియజేశారు. డిజిటల్ సైబర్ నేరాలపైన ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ నేరాలలో బాధితులు ప్రతి 10 మందిలో దాదాపుగా 5 బాధితులు, మినిమం 5 బాధితులు సీనియర్ సిటిజన్స్ అయ్యి ఉంటారు. ఎక్కువ శాతం పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ ఈజీగా ఈ యొక్క సైబర్ నేరాలకి బాధితులు అవుతూ ఉన్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకుని హెల్పేజ్ తరఫు నుంచి చాలా విస్తృత స్థాయిలో మేము దేశవ్యాప్తంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా సైబర్ నేరాలు అనేవి ఎలా జరుగుతాయి, సీనియర్ సిటిజన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలి, అదే అంతేకాకుండా మీకు మీ మొబైల్ ఫోన్ ఎలా ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ ఎలా వాడాలి. దీంట్లో ఈ మధ్య చాలా మందిని సోషల్ మీడియా అకౌంట్స్, అందులో ముఖ్యంగా వాట్సాప్, ఈ వాట్సాప్ అనేది చాలా ఈజీగా హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఈ వాట్సాప్ హ్యాక్ చేయకుండా ఉండడానికి 2 స్టెప్ వెరిఫికేషన్ అని వాట్సాప్ లోనే ఒక ఆప్షన్ 99% అసలు ఎవరికి తెలియదు, సాధారణంగా మామూలు జనాలకు తెలియదు. సో మేము ఈ కార్యక్రమాల్లో ప్రాక్టికల్ గా సీరియస్ చేసుకొని అది ఆన్ చేయించడం, అలానే వాళ్ళ మొబైల్ ని జాగ్రత్తగా ఎలా వాడాలి, ఫోన్ ఎలా అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ సైబర్ నేరాలు ముఖ్యంగా ఈ మధ్య APK ఫైల్ అని కొన్ని మెసేజెస్ వస్తా ఉన్నాయి. పెన్షనర్స్ చాలా మంది లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. దాని గురించి కూడా లైఫ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ .apk అంటారు. సో ఇలాగా ప్రతి ఒక్క తెలియని నెంబర్ నుంచి ఇలాంటి APK ఫైల్ స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒకసారి కనుక దీన్ని క్లిక్ చేస్తే APK ఫైల్ పైన అందులో మాల్వేర్స్ అన్ని కూడా మీ ఫోన్ లోకి ఇన్స్టాల్ అయిపోయి మీ ఫోన్ యొక్క కంట్రోల్ కూడా
దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ అని, సైబర్ క్రైమ్స్ అని, అలాగే అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవటం మూలంగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరగటం మూలంగా దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలు సర్వసాధారణం అయిపోయినాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే డిజిటల్ ఫోన్లు వాడటం తప్పనిసరి అయిపోయింది. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. దీని డిజిటల్ క్రైమ్స్ పెరగటం మూలంగా సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా వినియోగదారులు చాలా మంది నష్టపోతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి వేల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా పోతున్నాయి. అంటే చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అనేది లేదు. ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారో వాళ్ళందరూ నష్టపోతున్నారు. మన భీమవరంలో కూడా ప్రొఫెసర్గా ఉండి అలాంటి పెద్ద ఆయన కూడా దాదాపు ₹1,00,00,000 పైన పోగొట్టుకున్నట్టుగా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ భీమవరం వారి ఆధ్వర్యంలో హెల్పేజ్ ఇండియా సహాయంతో, హెల్పేజ్ ఇండియా హైదరాబాద్ వారు భారతదేశంలోనూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవేర్నెస్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం హెల్పేజ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కోసం చేసే మంచి కార్యక్రమాల్లో ఇది ఒకటి. మిస్టర్ శ్యామ్ కుమార్ అనే ఆయన స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసరు. ఆయన ఈరోజు భీమవరంలో సీనియర్ సిటిజన్ ఫోరం సొసైటీ భీమవరం వారి ఆధ్వర్యంలో స్థానిక బ్యాంక్ కాలనీలో ఉన్న కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అవేర్నెస్ కార్యక్రమానికి దాదాపు 100 మంది సీనియర్ సిటిజన్స్, పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మన సభ్యులకి, ముఖ్యంగా వృద్ధులైనటువంటి సభ్యులకి కొంత కన్ఫ్యూజన్ ఉంది ఫోను ఉపయోగించడంలో. దాన్ని అవాయిడ్ చేయడం కోసం, ఎటువంటి క్రైమ్కి గురి కాకుండా, సైబర్ నేరాలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే దాని నుండి మనం రక్షించబడవచ్చు. దేశంలో కూడా రేపు జనవరి నుంచి కూడా ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు. ఏ నెంబర్ వచ్చినా సరే మనం క్లిక్ చేయడం, దానివల్ల డబ్బు పోగొట్టుకుంటాం, లాక్ చేయడం జరుగుతుంది. కావున ఎందుకంటే జనవరి నుంచి కూడా మీరు పేపర్లో చూస్తుంటారు 1600 ఆ నెంబర్ వస్తేనే ఆ నెంబర్ క్లిక్ చేయండి. బ్యాంక్ కానీ, ఎల్ఐసీలు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆ నెంబర్ వస్తే కంపల్సరీగా క్లిక్ చేయాలి తప్ప ఇంకా ఏ నెంబర్ వచ్చినా క్లిక్ చేసి మీరు మోసాలు గురి కావద్దని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఉండి మండలం కోలమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నంబూరి సాయినాగ సుబ్బరాజు దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. బుధవారం ఉదయం షష్ఠి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరిచెల శ్రీహరి చక్రవర్తి రాజు, చెక్పోస్ట్ రాజు, గ్రామ పెద్దలు రుద్రరాజు నరసరాజు, వేగేశ్న సూర్యనారాయణరాజు, కోనుపరాజు రామరాజు, కోనుపరాజు సూర్యనారాయణరాజు, నంబూరి కృష్ణంరాజు, నంబూరి బదరీనారాయణరాజు, పేరిచెల సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు కోలమూరు గ్రామంలో మంచినీళ్ళ చెరువు దగ్గర స్వయంభూగా 100 ఏళ్ల నుంచి భక్తులందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి మహామహిమాన్వితమైన భక్తులందరి కోరికలు తీర్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని ఆ స్వామిని దర్శించి తరించారు. అలాగనే రేపు ఉదయం స్వామివారి యొక్క దర్శనార్థమే అనేక గ్రామాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులు తదితర గ్రామస్తులు కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించారు. ఈ యొక్క ఆలయం పురాతనమైనటువంటి ఆలయం. దాదాపుగా గ్రామ ఆవిర్భావ సమయంలో గ్రామస్తుల సౌకర్యార్థం మంచినీటి చెరువు తవ్విన సందర్భంలో ఈ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విగ్రహాలు లభించి ఆనాటి నుంచి కూడా ఒక పూరిపాకలో నిర్మింపజేసి గ్రామస్తులు పూజించుకుంటూ వచ్చారు. కాలక్రమంలో దీనికి ఒక మందిరం నిర్మించి ఆ మందిరంలో పూజాధికారులు నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. ఈ స్వామివారి మహిమాన్వితులు అవటం కారణం చేత సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, అలాగే వ్యాపార అభివృద్ధి కాంక్షించి పూజలు చేసుకునే వారికి వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరిగిన ఉదంతాలు కనబడటం మూలంగా స్వామివారిని ఈ గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామస్తులు కూడా పూజిస్తూ ఈ స్వామివారిని నిత్యం కొలుస్తూ ఉన్నారు. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర 100 సంవత్సరాల పైనే ఎలిసినది, స్వయంభూంగా ఎలిసినది. కాబట్టి ఈ గుడిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ పని తలుచుకున్నా శరవేగంగా అవుతున్నది. అందువలన ఈ మధ్య కాలంలో ఎక్కువగా భక్తులు కూడా వస్తాం జరుగుతున్నది. ఈ రోజున కళ్యాణం చేసామని కోలమూరు ప్రజలందరూ సహకారంతో, ఇది కమిటీ సభ్యులు అందరూ సహకారంతో మేము కళ్యాణం. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం ధర్మకర్తల మండలి నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ధర్మకర్తల మండలి పాలకవర్గ సభ్యులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి పాలక మండలి నియమించడంలో చొరవ చూపినందుకు గాను శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ శుక్రవారం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ధర్మకర్తల మండలి చైర్మన్ అడ్డాల శివరామరాజు కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సుమారు 600 సంవత్సరాల క్రితం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన పాలక మండలం కింద రఘురామకృష్ణరాజు గారు అలాగే వారి తనయులు భరత్ బాబు గారు దీవెనలతో 12 మంది సభ్యులను మమ్మల్ని కేటాయించారండి. ఆ 12 మంది సభ్యుల్లో నన్ను చైర్మన్ గా నియమించారు. రఘురామకృష్ణరాజు గారు మరియు భరత్ బాబు గారు నియమించారు. 28వ తారీఖు శుక్రవారం 12 గంటలకు రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు అలాగే తనయులు భరత్ బాబు గారి సమక్షంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. రఘురామకృష్ణరాజు గారు అలాగే వారి తనయులు భరత్ బాబు గారు, ఏపీఐసిసి చైర్మన్ రాంబాబు గారు వీళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. అలాగే మన కాళ్ళకూరే కాకుండా అన్ని ఊర్ల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ ధర్మకర్తలందరినీ దీవించి మమ్మల్ని ఈ ధర్మకర్తలు అందరం కూడా సేవకులుగా భావించి మేము ఈ 2 సంవత్సరాలు దేవుడి సేవలో 100% కృషితో దేవుడి ఆలయాన్ని పూర్వ అభివృద్ధిని మించి జరిగే విధంగా మా వంతు కృషి చేస్తామని అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. మా కాళ్ళకూరు పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి, తర్వాత ద్వారకా తిరుమల అయిన చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి, తర్వాత స్వయంభూ వెలిసినటువంటి మా కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి 3వ దిగువ తిరుపతి కింద పేరుగాంచిన దేవాలయం సుమారు 600 సంవత్సరాల నుంచి. ఆ దేవాలయానికి ఆ పేరుని ప్రతిష్టల్ని ఏ మాదిరి తగ్గకుండా పెరిగే విధంగా మా వంతు 100% మా ధర్మకర్తల మండలి అందరం కలిసికట్టుగా అభివృద్ధికి దాతల సహకారం తీసుకుని అలాగే రఘురామకృష్ణరాజు గారు, భరత్ బాబు గారు సూచనలు ఏవైతే సూచిస్తారో అభివృద్ధి ఏ రకంగా చేయాలని వాళ్ళు సూచిస్తారో ఆ సూచనలు చూసే తప్పకుండా పాటిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామండి. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి రఘురామకృష్ణరాజు గారు అలాగే భరత్ బాబు గారికి కృతజ్ఞతలు. ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. 6 సంవత్సరాల క్రితం వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించామని, అప్పటి నుండి షష్ఠి మహోత్సవం సందర్భంగా అన్నసమారాధన నిర్వహిస్తున్నామని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త నల్లూరి వెంకటేశ్వరరావు తెలియజేశారు. 1500 మంది భక్తులకు సమారాధనలో అన్న ప్రసాదాలు అందించామని, చిన్నారులతో మహిళా భక్తులు పెద్ద
ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారని అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లూరి వెంకటేశ్వరరావు, మందపాటి సూర్యనారాయణ, పచ్చిగోళ్ల శివశంకరం, పనమటి శ్రేణు, పోసిన భోగేశ్వరరావు, పోతురాజు అనిల్, మందపాటి రామకృష్ణ, జామి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు గత 46 సంవత్సరాల నుంచి వార్షికోత్సవాలు చేస్తున్నాం. మేము దానిలో అనుగుణంగా మాకు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇదివరకు నాగేంద్ర స్వామి నిలబెట్టిన సంవత్సరం నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం షష్ఠి మహోత్సవం చేస్తున్నాం. చేసి దాని నిమిత్తం ఆ రోజునే అన్నసంహారం చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో దాతల సహకారంతో మా ఆధ్వర్యంలో ఈ 6 సంవత్సరాల నుంచి చేస్తా ఉండే ఇంకా ఎంతో వైభవంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా కలిసిపూడి ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం వద్ద కాశీలో ఉన్నటువంటి విశిష్టత ఈ ఆలయం దగ్గర ఉంటుంది. కార్తీక మాసంలో గాని శివరాత్రికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాలు కూడా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఇక్కడ 6 సంవత్సరాల క్రితమే కొంతమంది భక్తుల సహాయ సహకారాలతో ఈ నాగేంద్ర స్వామి గుడి అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించడానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక శోభ అనేది పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నల్లూరి వెంకటేశ్వర గారు వారితో పాటు సహచర మిత్ర బృందం దాతలుగా భక్తులుగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించడం జరుగుతుంది. సుమారు 1000 నుంచి 1500 మంది దాకా భక్తులు అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా జరుగుతున్నటువంటి ఉత్సవానికి మరి ఎక్కడెక్కడి నుంచో మరి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులుగా దాతలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహ కటాక్షాలన్నీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమని ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బీజీ కృపాదానం అన్నారు. మంగళవారం ఆక్వీడు ఉల్వర్టన్పేట యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెంట్ డి కాలేబు, రెవరెంట్ విప్పర్తి నెహ్రూలు క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. అనంతరం క్యాండిల్ సర్వీస్ చేసి కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సూరిశెట్టి రవీంద్ర డాల్టన్, వైస్ ప్రెసిడెంట్ ఎం జాన్ విక్టర్, సెక్రటరీ బి ఆనంద్ సుధాకర్, జాయింట్ సెక్రటరీ మేరుగ దీన మనసు, ట్రెజరర్ బి ప్రభావతి, బి ప్రాంక్ మోజెస్, పి బ్యూలాతో పాటు యూత్ సంఘ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Peace celebration. Peace celebration. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ప్రారంభం దినమని అర్థం, అంతే కానీ చిన్న క్రిస్మస్ అని మాత్రం కాదు. ఎందుకంటే ప్రపంచంలో జరిగేటువంటి పండుగలు పండుగల కంటే పెద్ద పండుగ అని పండుగలు అంటారు. ఇది క్రిస్మస్ కి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించే జనులందరూ కూడా
అందరూ కూడా ఈ క్రిస్మస్ చేస్తుంటారు. ఈ రోజు ఆర్కిడ్ యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ఘనంగా మరి ఐక్యతతో, యునైటెడ్ అంటే ఐక్యతతో ఘనంగా ఈ సెమీ క్రిస్మస్ పండుగను మరి చేస్తున్నారు. మరి ఈ యొక్క సీజన్ ని ఎడ్వర్డ్ సీజన్ గా మరి పిలవడం అనేది ఆనవాయితీ. ఇటు రీతిలో మేమందరం కూడా సంఘములో ఈ యొక్క క్రిస్మస్ వేడుకను చక్కగా సంతోషభరితముగా పాటలతోనూ అదే విధముగా చక్కటి కార్యక్రమాలతోనూ మేము ఇది నిత్యము కూడా కొనసాగిస్తూ ఈ నెలంతా కూడా ఎంతో సంతోషకరముగా అన్ని విషయాల్లో పాల్గొనటూ ఆ దేవుని యొక్క రాజ్య సువార్తను, ఆయన యొక్క జన్మ విధానమును మేము అనేక మందికి తెలియపరుస్తూ ఆ విధముగా కేరాలు చేస్తూ అనేక మందికి మేము తెలియపరిచే విధంగా ఇంకా రానున్న దినాల్లో ఇంకే ఈ యొక్క క్రిస్మస్ ఈ నెలంతా కూడా అనేక కార్యక్రమాలు మా యునైటెడ్ బాప్టిస్ట్ సంఘము ఈ యొక్క చర్చి తరపున అనేక కార్యక్రమాలు చేస్తుందని ఛానల్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అన్నాడు. కానీ ఒరే నువ్వు అన్ని తప్పులు చేసావు, నేను క్షమించాలని నేను నరకాన్ని పంపుతాను అన్నాడా? అనలేదు. కామ్గా ఉన్నాడు, కామ్గా ఏమనలేదు. కానీ యువతల దొంగ ఏమన్నాడంటే, ఒరే అది మనకే న్యాయం, మనం ఈ శిక్షకు మనం పాత్రలు కనుక మనం ఇటువంటి మనం చేసినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నేను నాతో వయసులో నువ్వు అని అన్నాడు. ఆయన మనకి చనిపోయేటప్పుడు కూడా ఆయన రెండు మొత్తం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆయన మన పాపాలని క్షమించి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడం మాట కరెక్టే. కానీ మన పాపాలని మనము ఒప్పుకోవాలి. అది రెండు సూచనలు సత్యవైతే చెప్పారు. ఏమైనా చెప్పారు అంటే, అప్పుడు పాపం చేసిన స్త్రీని, అమ్మ నేను కూడా నీ మీద నేను రాయి వేయను, నేను కూడా నీ మీద రాయి వేయను, కానీ మరి ఒకసారి ఇది చేయొద్దు, మరి ఒకసారి ఇది చేయొద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం. వేలాదిగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఆలోచనతో కలిసి పనిచేస్తున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన మెగా జాబ్ మేళాలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ నెల 29వ తేదీన భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే అంజిబాబు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.